నేను మంచి ప్రసంగికున్నే, కానీ మా చర్చిలో నాకు సమానమైన వారితో ప్రేమగా ఉంటున్నాను. హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. చర్చి ఎల్డర్, ప్రైజ్ ద లార్డ్. అదే ఒక పేదవాడు, ఆయన అయ్యా వందనాలు అంటే అనేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ నీ ప్రేమ ఆగిపోతుంది ఏంది? ఒక పేదరాలు వచ్చి అయ్యా వందనాలయ్యా, ఒకసారి మా ఇంట్లో మీ అడుగు పెట్టి ప్రార్థించండి. అమ్మ నాకు అంత టైం లేదమ్మా, రే ఈమె ఇంటికంట ప్రార్థనకి వెళ్ళమని నీ అసిస్టెంట్కి చెప్తావే. ప్రేమ ఒకరి దగ్గరికి వెళుతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం లేదే. ప్రేమ సమానమైంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రభుల వారు మనందరినీ సమానంగా ప్రేమించాడు. మన సంఘంలో ఉన్న పేదలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ధనవంతులు కానీ అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ దైవ సేవకుడు కలిగి ఉండాలి. నీ ప్రేమ కొందరికే పరిమితమైతే కానుకిచ్చేవారికి, బహుమానాలు ఇచ్చేవారికి, దశమ భాగం ఇచ్చేవారికి, ధనవంతులైన వారికి, ఉద్యోగస్తులకి నీ ప్రేమ పరిమితమై మిగిలిన వారికి నీ ప్రేమ లేదు అంటే నీవు యూస్లెస్, నీవు వ్యర్థుడవి, నీవు చిగురించు అహరోను కర్రవి కాదు, యూస్లెస్. ఒకవేళ నీ సంఘంలో 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు, నువ్వు చెప్పచ్చు మా చర్చి రోజు రోజు అభివృద్ధి అవుతుందని. ముళ్ళ చెట్లు కూడా అభివృద్ధి అవుతున్నాయి, పనికిరాని పిచ్చి మొక్కలు కూడా అభివృద్ధి అవుతున్నాయి. దయచేసి గమనించాలి, ఎన్నో పనికిరాని చెట్లు పెద్దవి అయిపోయాయి. జామ చెట్టు చిన్నదే, బాగా ఉపయోగకరంగా ఉంది. ఎన్నో పిచ్చి చెట్లు చాలా పెద్దవైపోయాయి. అయితే చిన్న నిమ్మ చెట్టు చిన్నదే, మంచి నిమ్మకాయలు ఇస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ